హాయ్ ఆల్. యాక్చువల్లీ మా తమ్ముడు నిన్న పిస్తా హౌస్లో మంచి టీ తాగినాడంట. ఆ తాగే టైంలో అనుకున్నాడంట మా అక్క కూడా ఈ టీ తాగితే చాలా నచ్చుతుంది అనేసి. సో నెక్స్ట్ డే ప్లాన్ చేశాడు, వెళ్తున్నాం. టీ తాగడానికి మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, ఎందుకంటే టీ తర్వాత బిర్యానీ కూడా తినాలని ప్లాన్. సో వెళ్తున్నాం. మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడింది. సో క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత పిస్తా హౌస్కి చేరుకొని టీ ఆర్డర్ ఇచ్చాం. మా తమ్ముడు ఇచ్చిన టేస్ట్ బిల్డప్కి ఇక్కడికి అస్సలు సంబంధం లేదు. బట్ మలై బన్ డీల్ డిప్ చేసుకొని తింటే మాత్రం అదిరిపోయింది టేస్ట్. ఇంకా అక్కడ కొద్దిసేపు ముచ్చట్ల తర్వాత బిర్యానీ తినడానికి బయలుదేరినాం. ఇది 8 అనంతపూర్ యొక్క తలమానికం. ఇక అక్కడ నుంచి రెస్టారెంట్ రుచీస్కి వెళ్ళిపోయాం. ఇక అక్కడ ఫస్ట్ అపోలో ఫిష్ ఆర్డర్ పెట్టేసాం. చాలా స్పైసీగా చెప్పాం, చాలా అంటే చాలా స్పైసీగా సూపర్గా ఉంటుంది టేస్ట్. నాకు చాలా నచ్చుతుంది ఈ ప్లేస్లో అపోలో ఫిష్. మంచిగా పెప్పర్ పచ్చిమిర్చి మొత్తం వేసి అదిరిపోతుంది టేస్ట్ అయితే. సో ఐ ఫెల్ట్ మా తమ్మునికి ఎక్కువ ముక్కలు పన్నాయని. తర్వాత వాడు కూడా అది గమనించి నాకు వేసాడు. పర్లేదు, మంచోడే. కూల్ క్లైమేట్కి వేడిగా స్పైసీగా తింటే అదిరిపోయింది. యాక్చువల్లీ బిర్యానీ 10 minutes లేట్ అవుతుందని చెప్పినాడు. సరేలే వెయిట్ చేస్తామని చెప్పినాం. కానీ అతను 10 minutes తర్వాత రాలేదండి, 20 minutes తర్వాత వచ్చాడు. ఫైనల్గా అతన్ని చూసి మేము ఏం ఫీల్ అయ్యాం తెలుసు. తర్వాత ఆయన సర్వ్ చేసేటప్పుడు నేను ఒక్కటే అనుకున్నానండి, దేవుడా నాకు ఎగ్గు పడకూడదు, దేవుడా నాకు ఎగ్గు పడకూడదని. కానీ నాకు ఎగ్గు పడింది. ఎందుకంటే ఇది ఈ రెస్టారెంట్ రూల్లో లేకపోతే అన్ని రెస్టారెంట్ల రూల్లో నాకు తెలియదు, కానీ ఎగ్ వేసిన వాళ్ళకి లెగ్ పీస్ వేరంటండి. ఆ లెగ్ పీస్ కాస్త మా తమ్మునికి పోయింది. పోనీలే 1 ప్లేట్లో పన్నాక ఎక్స్చేంజ్ అయినా చేస్తాడు అంటే మాత్రం అస్సలు చేయడు. ఒక్కసారి 1 ప్లేట్లో లెగ్ పీస్ పడిందా ఇంకా మనం మర్చిపోవాల్సిందే. మంచి కట్టుబాట్లు సార్. నెక్స్ట్ ఆ వేడి బిర్యానీలో లెమన్ స్క్వీజ్ చేసుకొని అలా ఫస్ట్ ముద్ద కలుపుకొని తింటే ఆహా స్వర్గం అండి. ఫైనల్లీ ఒక బ్యూటిఫుల్ ఫినిషింగ్ కోసం ఒక చల్లటి ఐస్ క్రీమ్. బట్ ఫస్ట్ బయట నోట్లో పెట్టుకోగానే మాత్రం ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయండి. ఎంత బాగుందంటే 5 రూపాయల కప్ ఐస్ క్రీమ్ అప్పట్లో క్వాలిటీ వచ్చేవి కదా, ఆ టేస్ట్ ఉందన్నమాట. ఇలా ఐస్ క్రీమ్ కరిగిపోయినాక తింటే మాత్రం ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తెలుసా అసలు. ఇంకా అది ఫినిష్ చేసేసి బిల్ కట్టేసి ఇంటికి వెళ్ళిపోయాం. దారిలో ఈ క్రాకర్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి. అలాగే చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. నాకు అనిపించేది చిన్నప్పుడు వాతావరణం కొంచెం తేమగా ఉంటే చాలు, అస్సలు టపాకాయలన్నీ తుస్సనేవి. కానీ ఇప్పుడు మాత్రం భలే పేలుతున్నాయి అబ్బా అసలు.